అందరికీ నమస్కారం. ఈరోజు మేషరాశివారికి జరగబోయే శుభాలు మరియు అశుభాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చెయ్యండి. సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఉద్యోగంలో అధికారుల మద్దతు లభిస్తుంది. మీ పనితీరుకు ప్రశంసలు అందుకుంటారు. మీ సమర్థతలు చాటుకోవటానికి ఇది మంచి రోజు. అయితే కొందరు సహోద్యోగుల అసూయ లేదా అధికారులతో చిన్నపాటి అభిప్రాయ భేదాలు తలెత్తవచ్చు. వాటిని చాకచక్యంగా ఎదుర్కోవాలి. మీ లక్ష్యాలపై దృష్టి పెట్టి నిబద్ధతతో పనిచెయ్యండి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ఆలయ దర్శనాలు, ప్రార్థనలు మీకు మానసిక శాంతినిస్తాయి. ధ్యానం చెయ్యడం వల్ల ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. మతపరమైన కార్యక్రమాలలో పాల్గొనడం వల్ల ఆనందం కలుగుతుంది. కొంతమందికి ఆధ్యాత్మిక విషయాలపై అనుమానాలు లేదా అపనమ్మకాలు కలుగవచ్చు. మీ విశ్వాసం కాస్త సన్నగిల్లే ప్రమాదం ఉంది. మీ అంతరాత్మ చెప్పిన మాట వినండి. ఇష్టదైవాన్ని స్మరించుకోవడం వల్ల మనసు ప్రశాంతంగా మారుతుంది. ఈరోజు మీకు ఆనందకరమైన రోజు. ఊహించని శుభవార్తలు వింటారు. ప్రియమైన వారి నుండి బహుమతులు అందుకోవచ్చు. మీ పనులు సజావుగా సాగడం వల్ల మానసిక సంతృప్తి లభిస్తుంది. సాయంత్రం స్నేహితులతో సరదాగా గడుపుతారు. అయితే చిన్నపాటి విషయాలకు కూడా మీరు అతిగా స్పందించే అవకాశం ఉంది. ఇది మీ ఆనందాన్ని తగ్గించవచ్చు. గతంలోని సంఘటనల గురించి ఆలోచించి బాధపడతారు. ప్రతికూల ఆలోచనలను వదిలివేయడం ముఖ్యం. చిన్న చిన్న విషయాలలో కూడా ఆనందాన్ని వెతుక్కోండి. ఆఫీసులో మీ పనితీరు ఈరోజు ప్రశంసలు అందుకుంటుంది. కొత్త ప్రాజెక్టులకు నాయకత్వం వహించే అవకాశం లభిస్తుంది. సహోద్యోగుల మద్దతు లభిస్తుంది. మీ ఆలోచనలను స్వేచ్ఛగా వ్యక్తం చెయ్యండి. అవి మంచి ఫలితాలను ఇస్తాయి. పని ఒత్తిడి పెరిగి అలసటకు గురయ్యే అవకాశముంది. కాబట్టి సమయపాలన పాటించాలి. ఆరోగ్యం విషయంలో ఈరోజు మీరు కాస్త జాగ్రత్తగా ఉండాలి. చిన్నపాటి ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశాలున్నాయి. కాబట్టి ఆహార నియమాలను పాటించండి. ఆర్థిక విషయాల్లో ఈరోజు ఒక మిశ్రమ ఫలితాలను చూస్తుంటారు. ఊహించని ధనలాభాలు పొందే అవకాశాలున్నాయి. ముఖ్యంగా పాత పెట్టుబడుల నుండి మంచి రాబడి లభించే సూచన ఉంది. కొత్త వ్యాపారాలు ప్రారంభించడానికి లేదా ఇప్పటికే ఉన్నవాటిని విస్తరించడానికి ఇది మంచి తరుణం. అయితే అనవసరమైన ఖర్చులు పెరిగే సూచనలు కూడా బలంగా ఉన్నాయి. ముఖ్యంగా విలాస వస్తువుల మీద లేదా ఇతరుల కోసం చేసే ఖర్చులు మీ బడ్జెట్ను దెబ్బతీసే అవకాశముంది. కాబట్టి ఖర్చుల విషయంలో ఆచితూచి అడుగు వేయడం చాలా ముఖ్యం. శ్రీరామచంద్రుడు ఆశీస్సులతో మీరు చక్కటి ఆర్థిక ప్రణాళికతో ముందుకు సాగగలుగుతారు. ఈరోజు మీరు చేపట్టే కార్యక్రమాలు విజయవంతమవుతాయి. అనుకున్న పనులను అనుకున్నట్లుగా పూర్తి చేయగలుగుతారు. శుభకార్యాలలో పాల్గొనే అవకాశం కూడా ఉంది. కుటుంబ సభ్యులతో మీ అనుబంధం ఈరోజు మరింత బలపడుతుంది. ఇంట్లో సంతోషకరమైన వాతావరణం నెలకొంటుంది. కుటుంబంతో కలిసి కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. పిల్లల చదువు విషయంలో శుభవార్తలు వింటారు. క్రీడాకారులకు ఈరోజు మంచి ఉత్సాహం ఉంటుంది. మీ ప్రదర్శన మెరుగుపడుతుంది. కొత్త వ్యూహాలను అమలు చేసి విజయం సాధిస్తారు. అయినా కొన్నిసార్లు చిన్నపాటి దాయాలు లేదా ప్రత్యర్థుల నుంచి ఊహించని సవాళ్లు ఎదురుకావచ్చు. శారీరక శ్రమ విషయంలో జాగ్రత్తగా ఉండండి. విశ్రాంతి తీసుకోవడం మర్చిపోవద్దు. ఈరోజు చిన్నపాటి విషయాలకు కూడా గొడవలు జరిగే అవకాశముంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా మాట తూలడం వల్ల అనవసరమైన సమస్యలు వస్తాయి. మీ సహనాన్ని కోల్పోకుండా ఉండటానికి ప్రయత్నించండి. అనవసర విషయాలపై వాదోపవాదాలకు దిగి మీ విలువైన సమయాన్ని వృధా చేసుకుంటారు. అపరిచితులతో దూరంగా ఉండటం మంచిది. కోపాన్ని నియంత్రించుకోవడానికి ప్రయత్నించండి. ఒక అడుగు వెనక్కి వేయడం వల్ల చాలా సమస్యలు పరిష్కారమవుతాయి. ఈరోజు మీరు కొన్ని విషయాలలో చాలా జాగ్రత్తగా ఉండాలి.
ముఖ్యంగా ఆర్థిక లావాదేవీలలో, కొత్త ఒప్పందాలలో నిశితంగా పరిశీలించి ముందడుగు వేయాలి. ప్రయాణాలలో అపరిచితులతో జాగ్రత్తగా ఉండాలి. మీకు తెలియకుండానే కొందరు మిమ్మల్ని మోసం చెయ్యడానికి ప్రయత్నించే అవకాశం ఉంది. కాబట్టి ప్రతి చిన్న విషయంలోనూ అప్రమత్తంగా ఉండటం అవసరం. ముఖ్యంగా మీ వ్యక్తిగత సమాచారాన్ని ఇతరులతో పంచుకోవద్దని గుర్తుంచుకోండి. ఈరోజు మీరు చిన్నపాటి తప్పులు చేసే అవకాశం ఉంది. అవి మీకు కొంత ఇబ్బందిని కలిగించవచ్చు. నిర్ణయాలు తీసుకునేటప్పుడు తొందరపాటు వద్దు. పాత తప్పులను పునరావృతం చెయ్యకుండా చూసుకోండి. మీరు చేసిన పొరపాట్లకు ఇతరులు మిమ్మల్ని నిందించే అవకాశం ఉంది. మీ తప్పులను అంగీకరించడానికి వెనుకాడకండి. వాటి నుండి నేర్చుకోవడం ముఖ్యం. క్షమాపణ చెప్పడం వల్ల సంబంధాలు మెరుగుపడతాయి. భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా ప్రణాళిక వేసుకోండి. దాంపత్య జీవితంలో ఈరోజు మీకు మధురానుభూతులు కలుగుతాయి. జీవిత భాగస్వామితో మీ బంధం మరింత బలపడుతుంది. ఒకరికొకరు ప్రేమను, అవగాహనను పంచుకుంటారు. చిన్న చిన్న అభిప్రాయ భేదాలు రావచ్చు, కాని వాటిని చర్చల ద్వారా పరిష్కరించుకోగలరు. మీకు ఈరోజు ధైర్యం, ఆత్మవిశ్వాసం పెరుగుతాయి. కష్టాలను ఎదుర్కొనేందుకు మీరు సిద్ధంగా ఉంటారు. మీ నిర్ణయాలను దృఢంగా అమలు చేయడానికి ప్రయత్నించండి. ఈరోజు మీపై మీకు నమ్మకం పెరుగుతుంది. అది మీ విజయానికి బాటలు వేస్తుంది. ఇతరుల పట్ల మీ విశ్వాసం బలపడుతుంది. ముఖ్యంగా సన్నిహితులతో మీ బంధం పదిలపడుతుంది. మీ లక్ష్యాలను సాధించడంలో మీ నమ్మకం ప్రధాన పాత్ర పోషిస్తుంది. కొత్త పనులు చేపట్టడానికి ఇది మంచి రోజు. ఈరోజు కొన్ని నమ్మక ద్రోహాలు లేదా మోసాలు మీ దృష్టికి రావచ్చు. ఇది ఇతరుల పట్ల మీ విశ్వాసాన్ని సన్నగిల్లేలా చేస్తుంది. అనవసరమైన అనుమానాలు సంబంధాలను దెబ్బతీస్తాయి. ఇతరులను గుడ్డిగా నమ్మడం వల్ల నష్టపోయే ప్రమాదం ఉంది. ప్రతి విషయంలోనూ అతిగా ఆలోచించకుండా మంచిని మాత్రమే స్వీకరించాలి. ప్రేమ సంబంధాలలో ఈరోజు చాలా సానుకూలమైన వాతావరణం ఉంటుంది. మీ ప్రియమైన వారితో మంచి సమయాన్ని గడుపుతారు. మీ బంధం మరింత బలపడుతుంది. కొత్త ప్రేమ సంబంధాలు కూడా ఏర్పడే అవకాశం ఉంది. కానీ చిన్న చిన్న అపార్థాలు, అనుమానాలు మీ బంధాన్ని దెబ్బతీసే అవకాశం ఉంది. అందుకే స్పష్టంగా మాట్లాడుకోండి. మీ ప్రేమను వ్యక్తం చెయ్యడానికి వెనుకాడకండి. ఈరోజు మీరు కొన్ని ముఖ్యమైన సమావేశాలలో పాల్గొంటారు. వృత్తిపరమైన సమావేశాలు లేదా సామాజిక సమావేశాలు కావచ్చు. మీరు వాటిలో చురుకుగా పాల్గొంటారు. మీ సూచనలు, అభిప్రాయాలు అందరికీ నచ్చుతాయి. వాటి నుండి మీకు కొత్త అవకాశాలు లభించే అవకాశం ఉంది. అయితే ఈ సమావేశాలలో కొన్ని సమస్యలు లేదా వివాదాలు తలెత్తే అవకాశం ఉంది. ముఖ్యంగా అభిప్రాయ భేదాలు చర్చలను దెబ్బతీయవచ్చు. ఓపికగా వినడం, మీ అభిప్రాయాన్ని సున్నితంగా వ్యక్తం చేయడం ద్వారా మీరు మంచి ఫలితాలను పొందవచ్చు. ఈరోజు విద్యార్థులకు చక్కటి అవకాశాలు రాబోతున్నాయి. కొత్త విషయాలు నేర్చుకోవటానికి, వాటిని ఆకలింపు చేసుకోవటానికి మీ మనసు చాలా చురుకుగా ఉంటుంది. మీ సృజనాత్మకతకు పదును పెట్టి ప్రాజెక్టులలో అద్భుతమైన ఆలోచనలను ప్రదర్శించగలుగుతారు. అయితే కొన్నిసార్లు చిన్న చిన్న ఏకాగ్రతా లోపాలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు. ముఖ్యంగా మీరు ఏదైనా ముఖ్యమైన పనిలో ఉన్నప్పుడు. కాబట్టి సకాలంలో వాటిని గుర్తించి వాటిని అధిగమించడానికి ప్రయత్నించాలి. మీరు మీ గురువుల నుండి మంచి ప్రోత్సాహాన్ని పొందుతారు. ఇది మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారికి ఇది మంచి సమయం. మీరు ఊహించని విజయాన్ని సాధించే అవకాశాలు ఉన్నాయి. మీ వ్యవహారిక నైపుణ్యాలు ఈరోజు మెరుగవుతాయి. ఇతరులతోనూ వ్యాపారంలోనూ మీ సంభాషణలు, చర్చలు విజయవంతమవుతాయి. సంస్కృతి, సంప్రదాయాలకు సంబంధిన విషయాలపై మీకు ఆసక్తి పెరుగుతుంది. పాత ఆచారాలను గౌరవించడం మీకు ఆనందాన్నిస్తుంది. సామాజిక గౌరవం విషయంలో ఈ రాశివారికి ఈరోజు మంచి ఫలితాలుంటాయి. సమాజంలో మీ ప్రతిష్ట పెరుగుతుంది. మీ మాటలకు విలువ పెరుగుతుంది. మీరు చేసే మంచి పనులకు గుర్తింపు లభిస్తుంది. అయితే కొన్ని సందర్భాలలో మీపై అనవసరమైన విమర్శలు రావచ్చు, లేదా మీ గురించి తప్పుడు ప్రచారం జరిగే అవకాశం ఉంది. వాటిని పెద్దగా పట్టించుకోకుండా మీ పని మీరు చేసుకుంటూ వెళ్లడం మంచిది. మీ నిజాయితీ, నిబద్ధత మీకు గౌరవాన్ని పెంచుతాయి.
సృజనాత్మకత, కళాత్మక ప్రతిభ, కొత్త ఆలోచనలు. ఈరోజు మీలో సృజనాత్మకత వెల్లివిరుస్తుంది. కొత్త ఆలోచనలు, వినూత్నమైన ప్రణాళికలు మీ మదిలో మెదులుతాయి. మీ కళాత్మక ప్రతిభను ప్రదర్శించడానికి ఇది సరైన సమయం. సరస్వతీదేవి మీ సృజనాత్మకతను పెంచుతుంది. స్నేహితుల నుండి మీకు ఈరోజు మంచి సహకారం అందుతుంది. మీ కష్టసుఖాల్లో వారూ తోడుగా ఉంటారు. కొత్త స్నేహాలు ఏర్పడే అవకాశాలు కూడా ఉన్నాయి. ఈరోజు అదృష్ట సంఖ్య వచ్చేసి 4. ఈరోజు అదృష్ట రంగు వచ్చేసి తెలుపు రంగు. ఈ విధంగా ప్రతిరోజూ మీ రాశిఫలాలను తెలుసుకోవాలంటే ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చెయ్యండి. ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చెయ్యండి.